చచ్చిపోతాం రైతు ఉంటే మామూలుగానే తినలేదు. ఇక్కడి నుంచి చూడండి, ఓడి అమ్మ, వాళ్ళ బురకాలు అప్పట్లో అలా ఉండేవి అనమాట. లేడీస్ చిన్నపిల్లలు అలా ఉండేవి. చేపలు కనిపించేస్తున్నాయి చూడండి సముద్రంలో ఎంత క్లియర్గా. వ్యాన్లో టవర్ తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు యూఏని సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్తున్నాం. వలీగాడు హడావిడి చూస్తుంటే మాతో పాటు మా ఆయన గాడు నన్ను ఫస్ట్ నుంచి మీరు వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలుసు. మనం ఎయిర్పోర్ట్లో దింపాం ఒకసారి, పెద్దోడు అయిపోయావురా. వీడికి తెలుగు బాగా నేర్చుకున్నాడు, ఇప్పుడు వీడు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. వలీగాని చూపిస్తాను, ఈడు అడావిడి నేను చూడలేకపోతున్నాను రా బాబోయ్. వెనక రే బల్లే ఆ షూ, ఆ షర్ట్, ఆ స్పెట్స్ మామూలుగా ఎంత చెప్పకు, రేటు భయపడతారు. చెప్పను, రేట్లు చెప్పకూడదు. జస్ట్ 20 రూపీస్. ఇక్కడికి ఈడు మా కాకినాడ చిన్నాడు వాళ్ళ తమ్ముడు. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. వచ్చేలో మా ఇంటి దగ్గర ఈ బిల్డింగ్ ఒకటి ఉందన్నమాట. అంతా పింక్ కలర్, ఆ పింక్ షేడ్ రోడ్డు మీద పడుతుంది ఎండ తగులుతుంటే. భలే ఉంది. క్రూజ్ షిప్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద క్రూజ్ షిప్ ఉంది ఇక్కడ. ఇదిగోండి కొంచెం దగ్గర నుండి. బాబా ఒరే, నీళ్ళల్లో వెళ్ళే బిల్డింగ్ లా ఉంది. అది ఎన్ని ఫ్లోర్లు ఉందో చూడు, 1 2 చాలా ఫ్లోర్లు, ఎంత పెద్దది ఉందో. ఒక్కసారైనా ఇందులో జర్నీ చేయాలి మనం. ఇప్పుడే క్రూజ్ షిప్ దగ్గర దిగాము, చూడండి ఎలా ఉందో. 11 ఫ్లోర్స్ ఉందన్నమాట. అది అక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది చూసారా మీకు, అది ఎమర్జెన్సీ షిప్లు. కొంచెం ఏమైనా అటు ఇటు జరుగుతాయి కిందకి వేసేసి లైఫ్ బోట్స్. చూడండి ఎంత పొడుగుందో. కిందకు ఉంటాయి. అవును, అంటే హైట్ వెళ్ళే కొద్దీ రూమ్ కాస్ట్లు అలా ఉంటాయి మొత్తానికి. ఇవి కంపెనీ ఏంటిది, ఎంఎస్సి అంట. ఇక్కడి నుంచి చూడండి, ఓడి అమ్మ, స్క్రీన్లో కూడా కనిపించ సరిపోవట్లేదు ఇప్పుడు. ఇక్కడ మనకి ఇలాగా ఒక క్యాఫ్టేరియా కనబడింది, గల్ఫ్ షెల్ అని చెప్పేసి. ఏం ఏరియా ఇది చెప్దామన్నా? ఇదే మదీనా జాయద్ మదీనా మార్కెట్కి ఆపోజిట్. మొన్న వెళ్ళాం కదా మనం, నిన్న దాని ఆపోజిట్లో ఉంది. ఇదిగోండి ఇదే గల్ఫ్ షెల్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. బయట కూర్చుని తిందాం ఇలాగా. క్యాఫ్టేరియా మెనూ, బాబోయ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అడవిడి చికెన్ వింగ్స్, పెప్పర్ చార్కోల్, చాలా కలర్ఫుల్గా ఉన్నారా. ఇద్దాం ఏదో ఒక ఐటమ్ ఇద్దాం. మొత్తం ఇలా ఓపెన్ సిట్టింగ్. ఇదే ఓపెన్ సిట్టింగ్ మన ఇండియాలో పెడితే మన ట్రాఫిక్కి, మన పొల్యూషన్కి అసలు కూర్చోలేం. ఓపెన్లో అనమాట. చూడండి ఎలా నడుస్తున్నారు మనుషులు. ఫుల్ గాలి. బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఉందన్నమాట. దీన్ని నీడ పడుతూ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది ఒకటి చెప్పాం, ఫోటో బాగుంది కదా అని చెప్పేసి. స్పైసీ చార్కోల్ మీల్ అంట. రైసు, చికెన్, సలాడ్, గ్రేవీ ఏదో ఇస్తున్నారు, వాటర్ బాటిల్. నెక్స్ట్ మా బుడ్డోడికి చికెన్ క్లబ్ ఒకటి చెప్పాం. చాలా భలేగా గాలి వస్తుందా? తెలుగు బాగానే నేర్చేసుకున్నావురా. ఎవరు నేర్పించారు? చిన్నప్పుడే వచ్చు. మరి చిన్నప్పుడు మాట్లాడలేదు అంటే ఇప్పుడు పెద్దోడు అయిపోయావు నువ్వు. చాలా పెద్దోడు అయిపోయారా. ఇప్పుడే వచ్చింది ఐటము. కింద రైసు, చికెన్ అల్ఫహంలా ఉందన్నమాట. ఇది బొగ్గుల మీద కాల్చారు, చార్కోల్. తర్వాత సలాడు, ఇది ఏదో సాస్లో ఉంది. ఇదేమో పెరుగు చట్నీ, ఇదేదో కట్టానేని కొమ్మ తీసి ఎవరో సార్ అలానే ఉంది చూడడానికి. టేస్ట్ చూద్దాం. వైట్ రైస్ కానీ చాలా గట్టిగా ఉంది చూడు. నీకు వస్తుంది క్లబ్ కదా, చూడరా టేస్ట్ చూడు. ఇది ఏమి వేసుకోపోతా రైస్ తెల్లం గట్టిగానే ఉంది, సూపర్ ఉంది. చికెన్ చాలా బాగుంది, స్మోకీ, మంచి స్మోకీగా బాగుంది. ఆయిల్ మాత్రం గట్టిగా వేసారా. ఇది మన ఇండియాలో తిన్నట్టే ఉంది అల్ఫాహం. ముందులో వేస్తారు చూడండి మనకు. ఏమో ఆ టేస్ట్ వచ్చింది. ఇది చికెనా కదా, చాలా బాగుంది. మా బుడ్డోడు చాలా బాగా నచ్చిందంట చికెను. ఏదో ఆనపకాయ కర్రీ ఏదో, కానీ రైస్ తినలేమయ్యా, చాలా గట్టిగా ఉంది రైసు. రైస్లో ముక్క పెట్టుకోవాల్సిందే. ఇది బాగానే ఉంది. ఏంటో రైస్లో ముక్క పెట్టుకోవాల్సిందే. రైస్లో ముక్క పెట్టాల్సిందే తినాలంటే.
చట్నీ బాగుంది. వేసాడా? వేస్తాడు, కీరా వేస్తాడా? కీరా వేస్తాడు. ఇది టమాటాదిరా. టమాటా గ్రేవీ. చచ్చిపోతాం రా తింటే. మామూలుగానే తినలేదు. ఇది చికెన్ క్లబ్, చికెన్ క్లబ్ 4 పీసెస్ ఇచ్చారు. చికెన్ శాండ్విచ్, అందులోకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ వెరీ గుడ్. దీని టేస్ట్ చూద్దాం. ఈ మధ్యలో పెట్టారు చూడండి చికెన్, 4 చికెన్ ఎగ్. టేస్ట్ చాలా బాగుంది. చికెన్ క్లబ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. రేట్లు బిల్ వచ్చాయి చెప్తా. నెక్స్ట్ ఐటెం వచ్చేసి సూపర్ షవర్మా అంట దీని పేరు. మన షవర్మాని కట్ చేసి ఇచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్ కామన్ అనుకుంటా ఎందులో అనుకుంటా. తర్వాత కొన్ని వెజ్జీస్. ఇది తినవాలి, ఇది తిను, అది కాదు, ఇది తిను. తిను. నేను ట్రై చేయలేను ఇలాంటి. ఇది ఎందుకు వచ్చారు ఈ కంట్రీ? నువ్వు ఈ కంట్రీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కదా. తిను. మన సైడ్ ఉంటాయి, అక్కడే చేయలేము ఇవి. కానీ బాగుందండి. బాగుందా? నేను మిర్చి తింటున్నాను. మిర్చి ఎవడరా తినమన్నాడు? నేను మామూలుగానే తినలేదు దాన్ని. నువ్వు తింటావరా? ఇది కాకినాడ చెన్నాడు కన్నా. టేస్ట్ చూద్దాం. మన నార్మల్ షవర్మాని కట్ చేస్తే సూపర్ షవర్మా అనుకుంటా. ఈ నార్మల్ షవర్మాలో కూడా ఆలు ఏదో పెట్టారు లోపల. అది వద్దురా నాన్న, నేను తినలేను, అంత రిస్క్ చేయలేను. తింటాను. ఖతర్నాక్ షవర్మా. సూపర్ 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 ఉంది. లోపల ఆలు కూడా పెట్టాడు. ఇంత తిన్న 2 ఐటమ్స్ కన్నా ఇది వేరే లెవెల్. ఇది చాలా బాగుంది. వెనక చూసారా దుబాయ్ షేక్స్? అరే అలాంటి వేసుకోవాలి. ఒక వ్లాగ్లో కొని మరీ వేస్తాను. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాం. అబుదాబి హెరిటేజ్ పార్క్. అది మ్యూజియమా పార్క్ ఉంది. బిల్డింగ్ వెనక ఉంటుంది, అది చూద్దామని వచ్చాం. చూడండి నేషనల్ ఫ్లాగ్, అబుదాబి నేషనల్ ఫ్లాగ్ పెద్దది. అయితే ఇక్కడ నుంచి వ్యూ ఉంది, మొత్తం సగం అబుదాబి కనిపిస్తుంది అన్నమాట. పావురాలు ఇక్కడ తిరిగేస్తున్నాయి. అక్కడేమో ఇటు పేర్లు ఏంటో చెప్పవాలి. నిన్న సీగుల్. మనం ఏమన్నా చేత్తో ఇలా పట్టుకుంటూ వచ్చి తిని వెళ్తాయి అంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతాయేమో చూడ. బ్రెడ్ లాంటివి ఏమైనా పెడదాం. అక్కడక్కడ తిరిగేస్తున్నారు అయ్యి. అక్కడే తిరుగుతున్నావు. ఎవరి మీదకి వెళ్దాం చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం. అసలు వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. క్రిస్టల్ క్లియర్. కలరు మనం ఈ మాల్దీవ్స్లో గట్ట హీరోలు గట్ట ఫోటోలు పెట్టినప్పుడు అమ్మ గ్రేడింగ్లు కొడతారేమో, కలర్ గ్రేడింగ్లు అనుకున్నాను. ఒరిజినల్గానే బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్. ఏదో చేపలు కనిపిస్తున్నాయి, చూసా చేపలు కనిపించేస్తున్నాయి చూడండి సముద్రంలో ఎంత క్లియర్గా. అదిగోండి అదిగోండి అదిగోండి, ఎంత బాగుందిరా. అదే మన వాళ్ళు ఇండియాలో అయితే ఇంచక్క గ్యాలం వేసుకుని పట్టేసుకుని తినేస్తాం. వరుసగా వెళ్తున్నాయి చూడు మాట్లాడుకుంటూ, ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్ అనుకుంటా. ఈ బిల్డింగ్ వచ్చేసరికి అబుదాబి థియేటర్ అంట. మనం మ్యూజియం బ్యాక్ సైడ్ ఉంది. ఎంత హైట్లో ఉంది చూడండి ఆ ఫ్లాగు. బాబోయ్ అక్కడ ఎగురుతుంది. యుఏఏ. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. చెట్లు చూడండి ఎలా పెంచారో. నాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటే ఆశ్చర్యం, ఇదంతా కూడా ఎడారి. ఎడారిలో ఇలా చెట్లు పెంచి ఆ వాటర్ ఎలాగా వాటికి భూమి, ఇప్పుడు భూమి కింద బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి కాబట్టి వాటి సారం పీల్చుకుని చెట్టు పెరుగుద్దిరా. ఇసుకలో ఎలా? మ్యాన్ మేడ్ థింగ్స్. అసలు ఎంత అద్భుతమా. ఎంత మన దేశం కూడా ఎప్పటికన్నా ఇంత అభివృద్ధి చెందితే
అసలు దానికన్నా ఇంకేం కావాలి మన జీవితాలకి. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. విజిటింగ్ అవర్స్ 9 AM 7 PM. ఫ్రైడేస్ వచ్చేసరికి 7:20 AM నుంచి 12 PM, మళ్ళీ 3 PM నుంచి 9 PM మధ్యలో సెలవు. నమాజ్లోకి వెళ్తారు కదా, లోపలికి వెళ్దాం. ఇదంతా ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేదో అది మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట, పెయిడ్ ఏం కాదు, ఫ్రీగా వెళ్ళి తిరగచ్చు. ఇదేమో బోట్స్ ఏమో ఉన్నాయి, ఇక్కడేమో క్లీనింగ్ జరుగుతుంది, అదేమో క్లోజ్ చేస్తారు. ఇంకా ఎదరు చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఇది రీమోడలింగ్ ఏదో చేస్తున్నారు. కల్చరల్ ఎక్స్పీరియన్స్ 2026కి ఇవన్నీ రెడీ అవుతాయేమో. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ సోక్ అని ఒకటి ఉంది, ఇందులోకి వెళ్దాం. అప్పట్లో పడవలు అనుకుంటే ఇవన్నీ వీళ్ళు ఇక్కడ చేతితో తయారు చేస్తున్నారు. ఇవన్నీ ట్రెడిషనల్ అబుదాబి దోవ్ అంటే పడవ. ఇదిగోండి ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి ఆయన. ఇదిగోండి ఇవన్నీ కూడా వీళ్ళు చేతితో తయారు చేసినవి అనమాట. ఒంటెలు ఇవన్నీ వీళ్ళు ఎడారిలో ఇలాగే కదా తిరుగుతారు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఒంటె. మనం చేద్దాం, ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తున్నాయి, ఫుడ్ కంటెంట్లు ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఇంకా చాలా ఇంకొక 30 రోజుల వరకు ఉంటాం. వస్తాయి చాలా ఇంట్రెస్టింగ్ వస్తాయి. ఇది ద హెరిటేజ్ విలేజ్ అంటే ఏంటి వాళ్ళు, ఇది నాకు అర్థం కావట్లా. బేసిక్గా ఒక ఊరు అనేది ఇంతకుముందు ఎలా ఉండేది అనే దానికి ఒక స్ట్రక్చర్. ఆ ఊర్లో ఇల్లులు, ఇవేమో ఇల్లు లాగా, అక్కడేమో వాటర్ సోర్స్, వాటర్దేమో బ్రిడ్జ్ దాని మీద అలాగుండి, ఇదేమో తట్లతో ఇల్లు, ఇదేమో మసీదు, పబ్లిక్ హోమ్, ఇదేమో పేదలుగా అలాగా, ఇదేమో గేటు ఒక కోట లోపలికి ఎంట్రన్స్ కి అలాగా ఆ స్ట్రక్చర్ ఇది. అక్కడ గోడ మీద మీరు చూసారు కదా అవన్నీ ఆర్ట్ మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఇలా తయారు చేస్తున్నారు అనమాట. మనకి చీరలు ఎలా తయారు చేస్తారు అక్కడ ఆంధ్రలో అలా తయారు చేస్తున్నారు ఈయన ఇక్కడ. ఈ మిషన్లు అన్నీ మనకు అక్కడ చూస్తాం. ఈ మిషన్లు మనం ఉప్పాడు వెళ్ళినప్పుడు చూపించాను మీకు. మగ్గం వర్క్ లాగా, మగ్గం కదా చీరలు, మగ్గం వేరు. ఇన్ని తాళ్ళు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏదో ఇక్కడ ఇదేదో ఆర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ప్యూర్ ఆర్ట్ ఇదంతా. ఇవన్నీ కూడా ఆయనే తయారు చేశారు. వీళ్ళంతా ఏదో కంట్రీస్ టూరిస్ట్ గైడ్ అనుకుంటా. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం ఏంటి కథ అని. చైనా ఉంది పక్క, అర్థమైపోయింది నాకు లాంగ్వేజ్, తిడుతున్నట్టుంది చైనా వాళ్ళు. ఇందులో మ్యూజియం ఉంది, లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఇది వాళ్ళ ఇంతకుముందు పూర్వం ఎలా ఉండేవాళ్ళు అనేది. వాళ్ళ బట్టలు కొంచెం పెద్దది. ఇది నాన్నగారు కొడుకులు, ఈయన పెద్దనాన్నగారు, ఏమో ఈవిడ పెద్దమ్మ గారు, రాణి గారు. వాళ్ళ బురకాలు అప్పట్లో అలా ఉండేవి అనమాట. లేడీస్ చిన్నపిల్లలు అలా ఉండేవి. చూడండి ఎలా ఉందో, బట్టలు ఎలా ఉన్నాయో, కల్చర్ ఇప్పటికీ అలాగ ఉన్నాయో మరి కాలం మారే కొద్దీ మారిపోయినాయో మరి. ఇవైతే మాత్రం చాలా మంది చూసాను ఇలాగే వేసుకుంటున్నారు. వీళ్ళకి పూర్వం వీళ్ళ యొక్క బట్టలు ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఆడవాళ్ళంట. ఆవిడ వూల్తో ఏదైతే ఉందో అవి తయారు చేశారు. ఇవన్నీ సాక్స్లు, ఇంకా ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టారనమాట ఇక్కడ. ఖజూజా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద జర్రీ. ఇది చూసారు, ఇది సిల్వర్ అంట. సిల్వరు గోల్డ్ థ్రెడ్స్తో ఈ బట్టలు తయారు చేసేవాళ్ళు అంట అప్పట్లో. ఇలా కూర్చున్నారు లేడీస్. ఇది వాళ్ళు వాడే జ్యువెలరీ పూర్వం. ఇవన్నీ కూడా ఈ రాళ్ళులా ఉన్నాయి. ఇవన్నీ సిల్వర్ అంటే, ఇదంతా సిల్వర్తో చేయబడింది. ఇదంతా సిల్వరే. ఇదేదో తీస్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా మేక చర్మం. ఇదిగోండి కింద 2 కనపడుతున్నాయి చూసారా, మేక. ఇది మేక పిల్ల. ఈ కింద వేరేది. ఇందులో మనకి అప్పట్లో వీళ్ళు గోట్ స్కిన్ లోపల ఆయిల్, యోగట్టు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. డిఫరెంట్ షేపుల్లో పెట్టుకుని ఈ లెదర్ లోపల స్టోర్ చేసేవాళ్ళు అప్పట్లో. కొన్ని కంట్రీల్లో ఇప్పటికీ చేస్తున్నారు. అది చాలా కాస్ట్ కూడా. నేను కొన్ని రీల్స్ గట్రా యూట్యూబ్లో చూసాను. గుమ్మడికాయలా ఏమో నాకు తెలియదు. గుమ్మడికాయలు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. ఇది వచ్చేసరికి అప్పట్లో కుకింగ్ చేసుకున్నప్పుడు వాడేవన్నమాట ఇవన్నీ. ఇది చూడండి ఇక్కడ ఏవో ఉన్నాయి. ఇందులో ఏవో వేసుకుని దంచుతారు అనుకుంటా. మనం కూడా మన ఇండియాలో కూడా జరిగేవి. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు. వెనక కనబడే దాని పేరు అరిష్ అంట. పామ్ ఫ్రాన్స్ ఆకులతో, మన ఖర్జూరపు ఆకులతో కట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు అంట. ఇదేమో నమాజ్ చదువుతున్నారు ఇక్కడ. ఎక్కడంటే ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అవుట్ సైడ్ ద రూలర్స్ క్యాస్టిల్. రాజు ఇంటి బయట ఆ వెనక కనిపిస్తుంది చూసారా, అదిగోండి ఆ బ్యాక్గ్రౌండ్లో రాజు ఇల్లు. బయట నమాజ్ చదువుకుంటున్నారు. ఈ తాడు వచ్చేసరికి అప్పట్లో ఫిషింగ్కి వెళ్ళినప్పుడు దీంతో లోతు ఎంత వరకు వెళ్ళారని కొలుచుకుంటారంట. ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఇదో లేకపోతే ఇది స్పీడ్ ఎంత వెళ్తుంది బోట్ అని కొలుచుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇది ఉందో చూసారా, ఈ నెట్. దీంతో చేపలు పట్టేవారు. చేపలు పట్టడానికి వాడేవారు. ఇది మనకు కూడా వాడతాం. మన సైడ్ ఏంటంటే కొరమేళ్ళు పట్టుకోవడానికి ఇలా గుచ్చుతారు చూసారా, మన వైపు కూడా వాడతారు. ఇవేమో వల. ఇలాంటి బోట్లు వాడి ఇలాంటి వాళ్ళతో చేపలు పెట్టేవారు. వాళ్ళ జీవితాలు ఇలా ఉండేవి ఒకప్పుడు. ఇలా
అలాంటిది ఈరోజు ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు, ఎంత కల్చరు చూడండి ఎలా ఉందో. లాబ్స్టర్ ఒరిజినల్, ఇదేంటిది స్టార్ ఫిష్, ఇది బెలూన్ ఫిష్, దీని పేరు ఏదో ఉంటుంది, పఫర్ ఫిష్ అంట, పఫర్ ఫిష్, పఫెట్ క్రాబ్, తాంబేలు, ఇవన్నీ చచ్చిపోయిన దాన్ని లేదో మొత్తం వ్యాక్స్ ఏదో వేసి ఇలా పెట్టారు. ఇదేమో అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్, అప్పట్లో వ్యవసాయం ఇలా నీళ్ళు ఇలా ప్రవహించాయి అనమాట. అలా నీళ్ళు దేనికి కావాలితే దానికి చెట్లకి అలా వెళ్ళాయి. ఇవన్నీ అలాగా వాళ్ళకి కావాల్సినట్టు అలా తవ్వారనమాట. మనకు కూడా తవ్వారు, కాకపోతే వీళ్ళు సిమెంట్తో చేశారు. ఇక్కడ చూడండి కోళ్ళు, నాటుకోళ్ళు, ఇక్కడ వచ్చేసరికి జింకలా ఏమంటారు, దుప్పే పిల్లలు. కాకపోతే అమ్మో ఈ కిందకి దిగుదాం. ఇది నిజమైన సముద్రమో లేకపోతే వెళ్ళే తయారు చేశారో కూడా అర్థం కావట్లేదు నాకు. అలా లేవు, ఏమీ లేవు. నీళ్లు చెప్తే ఫ్రెష్గా ఉన్నాయి నీళ్లు. అక్కడ ఆకు కూడా కనబడిపోతుంది, ఆ లోపల దాకా కనబడిపోతుంది. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్. ఇది పెద్ద పెద్ద బిల్డింగులు, చైనా వాళ్ళు. షూ వేసాను, లేకపోతే నేను దిగేవాడిని. కావాలంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట మనం ఇక్కడ. ఈ దుబాయ్ క్లాత్స్ ఇవన్నీ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, దానికి సెపరేట్ స్టాల్స్. మనం ఇక్కడ ఏ రోడ్డు పక్కన వెళ్ళినా సరే ఇలా మొక్కలు, ఇలా గ్రీనరీ ఎక్కడ చూసినా కనబడుతుంది. నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. నేను అదే అబ్జర్వ్ చేసా బాగా. మీకు అక్కడ వ్యాన్ కనబడుతుందా, అది ఇతిసలాట్ అని చెప్పేసి సిమ్ నెట్వర్క్ అనమాట. వ్యాన్లో టవర్ తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ. సిగ్నల్ ఇక్కడ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి టవర్ తీసుకొచ్చి పెట్టేశాడు. అమ్మ టెక్నాలజీ కానీ వ్యాన్లో తీసుకొచ్చాడు. మేమున్న ఇల్లు ఇప్పుడు హైదరాబాద్లో జియో సిగ్నల్ రాదు, వైఫై కాల్స్ మాట్లాడతాం. గబుక్కుని వైఫై ఆగిపోయిందా ఫోన్ రాదు మనకి. ఇది అబుదాబి థియేటరు, బట్ క్లోజ్ చేస్తుంది ఇప్పుడు, ఓపెన్లో అయితే లేదు. రీమోడలింగ్ ఏదో జరుగుతుంది మొత్తానికి లోపల. ఇక్కడ మొత్తం యాట్లన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద ఇవన్నీ రెంట్కి కూడా ఇస్తారంట. మరి మన తోలడం రాదుగా, డ్రైవర్ కూడా వస్తాడా? మనం బుక్ చేసుకుని, చాలామంది ఇందులో బర్త్డే పార్టీలు, ఈవెంట్లు అవన్నీ చేసుకుంటారంట. ఆ బిల్డింగ్ మాత్రం అసలు ఎక్కడ చాలా దూరం నుంచి కూడా కనబడిపోతున్నాను. మా ఇంటి దగ్గర నుంచి కనబడుతుంది అది. అట్లాంటిస్ అవుతుందో చూడండి అసలు. అట్లాంటిస్ చాలా బాగుంది. దగ్గర నుంచి క్లోజ్కి వెళ్ళే కొద్ది అసలు భలే ఉంది. ఎంత పెద్దగా ఉంది ఏంట్రో. 8 స్టార్ హోటల్ కదా ఇది మొత్తం. రెడ్ బిల్డింగ్, అదో బ్లాక్ అసలు ఎంత ఖాళీ పెట్టాడు. ఇప్పుడే ఇంటికి వచ్చామయ్యా. లెంత్ పెంచు అని అడుగుతున్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను లెంత్ పెంచడానికి. కంటెంట్ ఉంటే పెట్టేస్తానమ్మయ్యా, కంటెంట్ లేకపోతే కూడా పెట్టేస్తాను. ఈసారి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను అంతే. నేను ఈరోజు 15 నిమిషాలు వచ్చింది, కానీ తర్వాత నుంచి 30 నిమిషాలు. ఒరే మా ఎందుకు అంత లెంత్ ఏముందిరా అందులో అనేదాకా పెడతాను నేను. నాకు తెలుసు టైగర్ గడ్ వేస్ట్ అంతా కట్ చేసేస్తాడు. ఆయన బోర్ కొట్టకూడదని మీకోసమే ఇప్పుడు అది ఉండదు. మీ మీద రివెంజ్ ప్లాన్ చేశాను నేను. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.